రేవంత్ సర్కార్ చేతగానితనం మరోసారి బట్టబయలైంది. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, ఎస్టీ వసతి గృహాలలో విధులు నిర్వహిస్తున్న వర్కర్లు 72 గంటల నిరవధిక నిరసనకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 32 రోజులుగా సమ్మె చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం వారి సమస్యల పట్ల పరిష్కారం చూపకపోవడంతో డైలీ వైజ్ వర్కర్లు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని ఐటీడీఏ మాడా కార్యాలయం ముందు ధర్నాకు శ్రీకారం చుట్టారు. 25 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో రోజుకు 10 గంటలకు పైగా పనులు చేస్తున్నా వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 64 అమలు చేయకపోవడంతో తక్కువ వేతనం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, రేవంత్ సర్కార్ పై నాగర్ కర్నూల్ ఆశ్రమ పాఠశాల కార్మికులైతే తిరుగుబాటు చేశారు. జీవో నెంబర్ 64 అమలు చేయకపోవడంతో తమకు రావాల్సిన వేతనాలు రావట్లేదని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజుకు దాదాపుగా 33 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నిన్నటి నుంచి వాళ్ళు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో ఉండేటువంటి ఐటీడీఏ కార్యాలయం ముందు వాళ్ళు 72 గంటల నిరవధిక నిరసన దీక్షకు దిగినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ఈ నిరసన దీక్షలో ఒక నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలతో పాటు ఉమ్మడి మాబ్నారు, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాల దినసరి కార్మికులు కూడా అక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాళ్ళు నిరంతరంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు, దీక్ష చేస్తా ఉన్నారు. వాళ్ళు రాత్రి సమయంలో కూడా అక్కడ బతుకమ్మలు ఆడి రాత్రి పొద్దుపోయే వరకు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడంతో పాటు రాత్రి అక్కడే పడుకొని ఉన్నారు. అయితే ఉదయం అక్కడనే కాలకృత్యాలు కూడా తీర్చుకొని మధ్యాహ్నం అక్కడే వంట వార్పు చేసుకుని అక్కడనే దీక్ష కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది రేపు వరకు కూడా పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పేసి రేపటి వరకు కూడా ప్రభుత్వం దిగి రాకపోతే అక్కడి నుంచి నేరుగా చలో హైదరాబాద్ అంటే కమిషనరేట్ కూడా మేము వెళ్లేందుకు పాదయాత్ర చేసేందుకు వెనుకాడమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 33 రోజుల నుంచి కూడా మా సమస్యలు పరిష్కరించాలి, మేము చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాం, మా ఇబ్బందులను గురవుతున్నాం, మమ్మల్ని పట్టించుకొని మా జీతాన్ని పెంచండి, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, మాకు గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి పలు డిమాండ్లతో కూడినటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో లేనప్పుడు అధికారంలోకి వస్తే ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ అచ్చంపేట నియోజకవర్గం అని ఏదైతే చెప్తారో ఆ సొంత కాన్స్టిట్యున్సీలోనే ఈ రోజు ఈ ఐటీడీఏ కార్యాలయం మన్ననూరులో ఉంటుంది, అమరాబాద్ మండలం. అక్కడనే ఇంతమంది కార్మికులు ఈ రోజు నిరసనకు 72 గంటల నిరసన దీక్షకు దిగినటువంటి పరిస్థితి. వంట వార్పు చేసుకుని అక్కడనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల వాళ్ళు ఏదో వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, ఇచ్చిన మాట తప్పినటువంటి రేవంత్ ప్రభుత్వంపై వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా వాళ్ళు ప్రభుత్వం పట్టించుకొని మా సమస్యలు పరిష్కరించాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13,000 జీతం ఉన్నటువంటి దాన్ని ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి జీతాన్ని పెంచుతారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చేటువంటి 13,000 జీతాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 11,700 చేయడం మరి దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి ఇది ఒకటి కాకుండా కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి, మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మా కిరాయి ఇళ్లలో కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి, తర్వాత దినసరి కూలీ పనులు చేసుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది కానీ అంతకన్నా అధ్వానమైనటువంటి మా పరిస్థితి తయారైంది. ఇప్పుడు కొన్ని ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నాం, ఎటు పోలేము, ఈ పని వదిలిపెట్టకపోలేము, అసలు మెనూ ప్రకారం అసలు మా సంఖ్యను పెంచాలి, మా పని గంటలు తగ్గించాలి, దాంతో పాటుగా మాకు జీతాలు పెంచాలి, కానీ ఏ ఒక్కటి కూడా చేయకుండా ఉన్న జీతాన్నే తక్కువ చేయడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా కలెక్టరేట్ ముందు ధర్నా చేశాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడించాం, మా సమస్యను మా గోరును వెళ్ళబోసుకున్నప్పటికీ ఎవరు ఏ అధికారి కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ, ఏ మంత్రులు కానీ, కనీసం ముఖ్యమంత్రి కానీ దీనిపైన పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా పట్టించుకొని మా సమస్యను పరిష్కరించాలి, లేదంటే పెద్ద ఎత్తున
కమిషనరేట్ కు చలో హైదరాబాద్ కు పాదయాత్రగా తరలి వస్తామని చెప్పేసి కూడా ఈ దినసరి కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సింధురా. అయితే శేఖరాచారి వాళ్ళు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 32 రోజులుగా మొదట సమ్మె చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత 72 గంటల నిరవధిక నిరసనకు దిగారు. అయినా ఎందుకు ప్రభుత్వం దగ్గర నుంచి చలనం రావట్లేదు? వాళ్ళు లేనివేదో అడగట్లేదు. మా పని అవర్స్ తగ్గించండి, మాకు పనికి తగ్గ వేతనం కల్పించండి అని అంటున్నారు. అలాగే జీవో నెంబర్ 64 ని అమలు చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ అధికార యంత్రాంగం దగ్గర నుంచి కానీ రెస్పాన్స్ రావట్లేదు? నిజంగా కూడా ప్రభుత్వానికి వీళ్ళు చేసేటువంటి దీక్ష కనిపిస్తలేదా అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రతినిత్యం కూడా వాళ్ళు రోడ్లపైనే ఉంటున్నారు. వాళ్ళ హాస్టళ్ల ముందు టెంట్లు వేసుకొని కూర్చుంటా ఉన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తా ఉన్నారు. కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసినటువంటి పరిస్థితి 32 రోజులుగా చేశారు. చివరికి వాళ్ళు విసికి వేసారి నిన్నటి నుంచి కూడా 72 గంటలు వాళ్ళు నిరవధిక దీక్ష చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం లోపల లేదు. అయితే దీనివల్ల ఇటు కార్మికులు ఇబ్బంది, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది, వాళ్ళ పిల్లలకి ఇబ్బందులు కలగడమే కాకుండా వీళ్ళు ఎక్కడైతే పని చేస్తారో ఆశ్రమ పాఠశాలన్నీ కూడా గాడి తప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళు నిజంగా కూడా అక్కడ ఆశ్రమ పాఠశాల ప్రతినిత్యం కూడా వీళ్ళు అవన్నీ కూడా శుభ్రం, పరిసరాలన్నీ శుభ్రం చేయాలి, క్లాస్ రూమ్లు శుభ్రం చేయాలి, వంటగదులు శుభ్రం చేయాలి, తర్వాత వంట వండి పిల్లలకు వడ్డించాల్సినటువంటి ఈ కార్మికులు ఇప్పుడు వీళ్ళెవరు కూడా ఆ డ్యూటీలో విధుల్లో లేక బయట ధర్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అక్కడ మొత్తం ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రమైనటువంటి వాతావరణం నెలకొంది. దీంతో పాటుగా వంటలు సరిగ్గా చేసే వాళ్ళు లేక ఏదో ఒకరిద్దరు చేస్తున్నారు. అక్కడ విద్య బోధించాల్సిన వాళ్ళు వంటలు చేయాల్సిన పరిస్థితి, వడ్డించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా ఒక విద్య అంటే వంట భోజనం ఒకటే సక్రమంగా అందకపోవడమే కాదు విద్యార్థులకు, దీనివల్ల ఉపాధ్యాయులు వంటల వైపు మళ్ళేసరికి అక్కడ విద్య కూడా విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలో గాడి తప్పిందని చెప్పవచ్చు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇంకా అంతర్యమేంటో మాత్రం అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వీళ్ళ దీక్ష ఒకటే కాదు, విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తినగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా వాళ్ళు చలో హైదరాబాద్ పిలుపు ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా వాళ్ళ సమస్యలను, వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి పలు ప్రజా సంఘాల నాయకులతో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నిజంగా కూడా వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా మారుతా ఉంది. రోజు రోజుకు వాళ్లకు అంటే తినడానికి తిండికే ఇబ్బంది ఉన్నటువంటి క్రమంలో ఇంకొక ప్రదేశంలో పోయి సమ్మెలు చేయాలి, తర్వాత దీక్షలు చేయాలంటే వాళ్ళు తినడానికి తర్వాత డబ్బులకు అన్నిటి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు అధికంగా ఉన్నారు. ఆ మహిళల పరిస్థితి బయట ఉండాలంటే రాత్రి అక్కడే పడుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, తర్వాత వాళ్ళకు వసతులేంటి, వనరులేంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏది కూడా ఆలోచించకుండా వాళ్ళ కనీస సమేత అధికారులు కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారింది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, వెంటనే వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇటు దినసరి కార్మికులతో పాటు పలు ప్రజా సంఘాలు, పలు పార్టీల వారు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. ఇక మొత్తానికి రేవంత్ సర్కార్ చేతగాని తనంతో అయితే నాగర్ కర్నూలు జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, ఎస్టీ వసతి గృహాలలో విధులు నిర్వహిస్తున్న వర్కర్లు అయితే ప్రభుత్వం జీవో నెంబర్ 64 అమలు చేయకపోవడంతో, పని గంటలు తగ్గించకపోవడంతో, తగిన వేతనం చెల్లించకపోవడంతో 72 గంటల నిరవధిక నిరసనకైతే దిగారు. ప్రభుత్వం వెంటనే ఈ నిరసన తర్వాత దిగి వస్తే ఓకే, లేదంటే మేము చలో హైదరాబాద్ కి కూడా పిలుపునిస్తామని చెప్పి వారు హెచ్చరించడం జరుగుతుంది.